నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో చాలామంది కిడ్నీలో కానీ, మూత్రనాళంలో కానీ, మూత్రసంచిలో కానీ రాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి అల్ట్రాసౌండ్ లాంటివి చేయించుకుంటారు. కానీ ప్రతి 15 రోజులకి, 20 రోజులకి చేయించుకుంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఇవి చేయించుకోవాలి అని. జనరలీ మనకు అల్ట్రాసౌండ్లో చిన్న రాళ్ళు అంటే 7 mm కంటే చిన్న రాళ్ళు ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ సరిపోద్దండి. సో అల్ట్రాసౌండ్లో 7 mm లాంటివి వచ్చాయి అంటే మనం బాగా నీళ్లు తాగి కొంచెం డైటరీ హ్యాబిట్స్ అవన్నీ చూసుకుంటే మోస్ట్లీ 7 mm కంటే చిన్న రాళ్ళు వాటికవే పడిపోతాయి. సో ఒక నెల 3 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అల్ట్రాసౌండ్ చేసి చూస్తామన్నమాట. ఆ స్టోన్ పడిపోయిందా లేకపోతే అక్కడే ఉందా అని. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆ రాయి పడిపోయే క్రమంలో కింద మూత్రనాళంలో వచ్చి అడ్డుకున్నప్పుడు కొంచెం నొప్పి ఎక్కువ రావడం అలాంటివి అవ్వచ్చు. అలా ఉన్నప్పుడే మళ్ళీ రిపీట్ సిటీ స్కాన్ చేస్తామన్నమాట. లేకపోతే జనరల్గా దానివల్ల నొప్పి లేకుండా అలా ఏమైనా ఉంటే ఎవ్రీ 3 monthsకి చేసుకుంటే సరిపోద్ది. ఇవి 7 mm కంటే చిన్నగా ఉన్న రాళ్ళకి, 7 mm నుంచి 10 mm ఉన్న రాళ్ళకి దాని సైజ్ ఎక్కడ ఆ రాయి ఉంది, ఆ రాయి వల్ల వాపు ఏమైనా వస్తుందా లేదా, దానివల్ల ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇవి జనరలీ అల్ట్రాసౌండ్లో కూడా తెలుస్తాయి. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో మనకి డిటెక్ట్ చేయడానికి లేకపోతే అప్పుడు సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. సిటీ స్కాన్ కూడా ప్రతి 15-20 రోజులకి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సిటీ స్కాన్ చేస్తే మనకి సిటీ స్కాన్ జనరలీ మొత్తం రిపోర్ట్ చెప్తుంది. ఇన్ కేస్ ఆ స్టోన్ వల్ల పెద్ద ఆబ్స్ట్రక్షన్ అలాంటిది లేదంటే మళ్ళీ ఒక 1.5-2 నెలలకో చేసుకుంటే సరిపోద్ది. కానీ దానివల్ల వాపు ఇన్ఫెక్షన్ లాంటిది వస్తుందంటే ఇంకా మనం ఫర్దర్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టోన్కి వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.